అందరికీ మరణాతా. పిల్లరా, ఇశ్రాయేలీయులైన వారి యొక్క సాకులు ఒక్కసారి విశ్లేషించుకుందాం. అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను రప్పించుదురి, ఇక్కడ ఆహారము లేదు. నెంబర్ 1, చచ్చుటకు మమ్ము నడిపించారు. నెంబర్ 2, ఆహారము లేదు. నెంబర్ 3, నీళ్లు లేవు. నెంబర్ 4, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. ఇవి సరైనవి కాదో మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. అరణ్యములో వారిని చచ్చుటకు దేవుడు నడిపించారా, లేకపోతే వారిని పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశాన్ని నడిపించడానికి దేవుడు తోడుకుని వచ్చారా? వారిని క్షేమంగా నడిపిస్తున్నారు. కానీ వారంటారు, మమ్మల్ని చంపటానికి మోషేను తెచ్చావు. రెండవది, ఆహారము లేదు. వినండి, దేవుడు పూటకి వారికి ఆహారం పెడుతున్నారు. ఈ ఆహారము గురించి నేను మీకు 2 మాటలు చెప్పాలి. ఈ ఆహారం పేరు మన్నా. మన్నా అంటే ఇదేంటో మాకు తెలియట్లేదు, ఇదేమిటో. ఆ ఆహారము ఏంటో వారికి తెలియదు. ఆహారం ఏంటో తెలియనప్పుడు ఆహారం ఏంటో వారు ఏం చేయాలా? తెలుసుకోవాలి. వారు తెలుసుకున్నారో తెలుసుకోలేదో మనకి తెలియదు, కానీ మనం తెలుసుకుందాం. ఈ ఆహారము దేవదూతలు తినే ఆహారము. అందుకే పిల్లరా, కీర్తనల గ్రంథములో మనం రాయబడిన మాట మనం చూసినట్లయితే 78:25, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చూసారా, దేవదూతల ఆహారమును ఎవరు భుజించారంట? నరులు భుజించాడు. ఎందుకండి దేవదూతల ఆహారం దేవుడు నరునికి పెట్టాలి? దీనికి జవాబు మీకు చెప్తాను, వినండి. మా నాన్నగారు మహాసభ జరిగించిన ఒక సంవత్సరంలో రిపోర్ట్ చెప్తూ ఒక మాట చెప్పారు, నాకు బాగా గుర్తు. ఆ టైంలో కొత్త బియ్యం వడ్డించేవారు. కొత్త బియ్యం తింటే కలిగే పరిణామములు మీ అందరూ కూడా తెలుసు. కొత్త బియ్యం తింటే కడుపులో తబలా మోత మోగుద్ది. తర్వాత దుబాయ్లో జరుగుతుంది IPL క్రికెట్ అన్నమాట. ఒక్కోసారి ఈ వికెట్ కాడ నుండి ఆ వికెట్కి వెళ్ళే లోపే అవుట్ అయిపోయే పరిస్థితి. మహాసభ ప్రాంగణం అంతా కంపు చేసేవాళ్ళు. ఆ కంపు తట్టుకోలేక మా నాన్నగారు అన్నారు, దేవుడే పరలోకం నుండి మన్నాను పంపిస్తే బాగుండు అంటే, మన్నాలో ఏమి లేదు, కంపు లేదు. మన్నాలో ఏమి లేదు, మాలిన్యము లేదు. మన్నాలో అంత పవిత్రమే, మన్నాలో అంత ఆరోగ్యమే, మన్నాలో అంత జీవమే. నిర్జీవ స్థితి లేదు, బలహీనత లేదు, రుగ్మత లేదు, మాలిన్యము లేదు, కంపు లేదు, అంతా శుభ్రతే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది,
20 లక్షల మంది ఆ పాలెమును కంపు చేస్తే అప్పుడే వారు కలరాతో చచ్చిపోయేవారు. ఈ కలరా వ్యాధి రాకుండా దేవుడు వారికి ఏం పంపించారు చెప్పండి? మన్నా. పిల్లరా, దేవదూతలు పరిశుద్ధులు. అట్టి పరిశుద్ధులైన వారికి దేవుడు పెట్టే ఆహారము కూడా ఎటువంటిది చెప్పండి? పవిత్రమైనది. 40 సంవత్సరములు తిరిగి వారు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమునకు వెళ్ళి కోత కోసే వరకు దేవుడు వారికి మన్నాను అన్నంగా పెట్టినా వారేమంటున్నారు? మాకు ఆహారము లేదు. ఇంకా గనుక మనం చూస్తే దేవుడే వారికి జలము సమృద్ధిగా ఇచ్చాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో మనం చూస్తాం, ఆ బండ క్రీస్తే, యేసు క్రీస్తు ప్రభువే వారికి నీరు సమృద్ధిగా అనుగ్రహించారు. అలాగుననే పిల్లరా, వారికి ఏ లోటు లేకుండా దేవుడు ఉదయం మేఘ స్తంభమును, రాత్రి అగ్ని స్తంభమును నిలిపి వారిని క్షేమముగా నడిపిస్తూ ఉన్నారు. దేవదూతల ఆహారమును వీరేమంటున్నారు చెప్పండి? అసహ్యమైనది. చెప్పాలి అందరూ ఒకసారి. ఏమన్నారంటండి? అసహ్యమైనది అనొచ్చా చెప్పండి? పిల్లరా, ఎలీషా గారు దైవజనుని దగ్గర ఉండి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కూరలో ఉప్పు తక్కువైందన్నారంట. దైవజనుడు విన్నారంట. వెంటనే ఎలీషా గారిని పిలిపించారంట. ఎలీషా, ఏమన్నావు? అయ్యగారు, ఉప్పు తక్కువైంది. జాగ్రత్త, ఉప్పు తక్కువైందని నువ్వు సాకు చెప్పావు. నువ్వు వధువు సంఘంలో చేరలేవు, మోక్షానికి వెళ్ళలేవు అన్నారంట. చూసారా? ఉప్పు తక్కువైందన్న మాట కూడా అయ్యగారు దృష్టిలో ఏం చెప్పండి? పాపమే, పాపమే. పిల్లరా, ఇక్కడ దేవదూతల ఆహారము తినే ఇశ్రాయేలీయులైన వారు ఆ దూతల ఆహారమునకు వారు వెరచి వారు ఆహారమును ఏమంటున్నారంటే అసహ్యమైనది. ఇప్పుడు చెప్పండి, దేవుడికి కోపము రావటం న్యాయమా, రాకపోవటం న్యాయమా? రావటమే న్యాయం. సహజంగా ఎవరికైనా వస్తుంది. ఇశ్రాయేలీయులైన వారి యొక్క సనుగును బట్టి దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చిన దేవుడే తాపకరమైన సర్పములను పంపించారు. ఈ తాపకరమైన సర్పములు అరణ్యములో వచ్చేసినాయి, పాములు వచ్చేసినాయి. తాపకరమైన అంటే నెగనెగలాడే, మెరిసిపోయే, ఇంకా మనం చూస్తే అగ్ని వంటి సర్పాలు వచ్చేసినాయి అంట. సర్పం అంటే శాపము. ఏదైనా తోటలోనికి శాప ప్రవేశము కలుగుటకు మూలము సర్పము. సర్పమే శాపానికి ప్రతిబింబము. గతములో మీకు చెప్పాను, సర్పం బహుయుక్తి గలది. సర్పానికి మనకి లాగే ఇతర జీవులకు లాగే కాళ్ళు ఉండే అంట. సర్పం సాతానుకు సందేవటం బట్టి దానికి ఏం కలిగింది చెప్పండి? శాపం కలిగింది. దేవుడు కాళ్ళు తీసేసి నువ్వు పొట్ట మీద పాకుతావు, నువ్వు నేల మంటిని తింటావు అని శాపాన్ని దేవుడు సర్పం మీద మరి ప్రొనౌన్స్ చేసినప్పుడు, సెలవిచ్చినప్పుడు సర్పం శాపగ్రస్తమైనది. పిల్లరా, ఈ తాపకరమైన శాప సాధనమై ఉన్న సర్పాలు ప్రవేశించినప్పుడు అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చచ్చిపోయి ఆవేళ సర్పపు కాటు
ఈవేళ కరోనా కాటు, ఆవేళ సర్పము, కనపడే సర్పము. ఈవేళ కరోనా అనే శాపము. ఏ శాపము? కంటికి కనపడని శాపము. పిల్లరా, భయంకరమైన శాపము. ఆవేళ పాము కరిస్తే 105 జ్వరం, 104 జ్వరం వచ్చేదంట. ఒళ్ళంతా అగ్గివలే మారిపోయేదంట. కాటు వేసిన వానికి పస్కరల రోగం వచ్చేదంట. ఒళ్ళంతా పచ్చగా మారిపోయేదంట, మరణించేవారంట. అలాగే ఈవేళకు కూడా మొన్న చరణం పాడి మీకు వినిపించాను. కరోనా కాటు కొట్ట. పాడదాం ఒకసారి. ఉపకారి నీకు ఉపకారులన్మించి ఉపకారి నుతి నీకు కరుణా కాటు కొట్ట ఊపిరి దిగబట్ట కరుణా కాటు కొట్ట మానవులెందరో మరణము కాగా మానవులెందరో మరణము కాగా ఈనాడు మా చేత గానములు చేయించుట కొరకై గానములు చేయించుట కొరకై కోవిడ్ను తరిమినమా కోవిడ్ను తరిమినమా ఉపకారి నుతి నీకు. పిల్లరా, ఇటువంటి పరిస్థితులలో వారందరూ ప్రార్థించాడు. 7వ వచనం. మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. పిల్లరా, 3 విధములై ఉన్న ప్రార్థనలు మనం గమనించగలం. 1, మోషే ప్రార్థించుట. 2వది, ప్రజలు ప్రార్థించుట. 3వది, ప్రజల పక్షముగా మోషే ప్రార్థించుట. 1, మోషే ప్రార్థించుట. జనులైన వారు ఆకలితో ఉన్నప్పుడు ఆహారము కొరకు మోషే ప్రార్థించారు, కానీ జనులు ప్రార్థించలేదు. ఫరో సైన్యము వస్తూ ఉన్నప్పుడు మోషే ప్రార్థించారు, కానీ జనులు ప్రార్థించలేదు. పిల్లరా, గత వారములో మనము చూస్తే జనులు ప్రార్థించారు. ఈవేళ బహుశా వారి ప్రార్థన చాలదనుకున్నారో, మేము ప్రార్థన చేసి దేవుడు నెరవేర్పిచ్చే అంత టైము లేదు అనుకున్నారో మనకు తెలియదు. కానీ వారందరూ మోషేను ఆనబెట్టారు. ఏమనగా, మోషే, నీవు మా కొరకు ప్రార్థన చెయ్యుము. చెప్పండి, ఏమని మొరపెట్టారంట? యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి మేము పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుము. పిల్లరా, దైవజనులు అందుకే రాశారు, రోగినై ఉండగా రోగ బాధితుల కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం,
మోషే ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. పిల్లరా, దేవుడు ప్రజలకు పని పెట్టారు. వినండి, దేవుడు మోషే ఆమ్ బూమ్ బుష్ అంటలా, దేవుడు మాయా మంత్రం పెట్టట్లా, కానీ ఒక కార్యమును మోషేకు అప్పగించారు, ఒక కార్యమును ప్రజలకు అప్పగించారు. గమనించండి, ఒక పని దేవుడు మోషేకు పెట్టాడు, ఒక పని ప్రజలకు పెట్టారు. వినండి, మోషేకు పెట్టిన పని, నువ్వు తాపకరమైన శాపం వంటి ప్రతిమను చేయించి పెట్టు. ప్రజలైన వారికి దేవుడు పెట్టిన పని, మీరు మోషే పెట్టిన ఎత్తడి సర్పమును తేరి చూడండి. దేవుడు మోషేతో అంటున్నారు, చెయ్యండి. మోషే గారు సర్పమును చెయ్యండి. సర్పం అంటే శాపమును చెయ్యండి. దేవుడు ఇశ్రాయేలీయులు అంటున్నారు, చూడండి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, చెయ్యటము కష్టమా, చూడటము కష్టమా? చెయ్యటమే కష్టము, చూడటము కష్టము కాదు. ఇప్పుడు చెప్పండి, చెప్పటం కష్టమా, వినటం కష్టమా? నేనంటాను, వినటమే కష్టం. మేము చెప్తాం, చెప్పటం మా పని కాబట్టి మేము చెప్తాం. మేము చెప్పుకుపోయేది మీరేం చేయాలా? వినాలగా. మీరు వినకపోతే మేము చెప్పేవన్నీ ఆడకి వెళ్ళిపోతాయి, గాల్లోకి వెళ్ళిపోతాయి. పిల్లరా, ఈ శాపకరమైన సర్పములో ప్రభువు రూపము మనకు కనపడుతుంది. ఆయన మన కొరకు శాపముగా మారి, ఆయన మన శాపమును ఏం చేశారు? పరిహారము చేశారు. పిల్లరా, ఆయన శాపముగా మారటం బట్టి మన శాపము ఏమైంది? తొలగిపోయింది.